హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాతకాలం పద్ధతిలో అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పచ్చడిని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇందులోకి ఎలాంటి ఫ్రై అవసరం లేదండి. పచ్చడితోనే కడుపు నిండా తినేస్తాము. లైట్గా నెయ్యి వేసుకొని ఇలా పచ్చడిని మిక్స్ చేసుకొని తిన్నామంటే మనకి పాత రోజులు గుర్తొచ్చేస్తాయండి. ఎంతైనా మన అమ్మమ్మలు చేసి పెడితే ఆ రుచే వేరండి. పంట కింద ఉల్లిపాయలు తగులుతూ అసలు టేస్ట్ ఉంటుందండి బాబు. నోట్లో నీళ్లు ఊరిపోతాయి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని అందులోకి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. కొంచెం జీలకర్రని వేసుకొని ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈజీగా అయిపోతుంది. అలాగే నోటికి ఏదైనా రుచిగా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. కడుపు నిండా తినేస్తారు. టమోటాలు, పచ్చిమిర్చి ఇలా లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇలా చివర్లో వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి ఇది కూడా ఒక సీక్రెటేనండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నింటినీ కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 5 నిమిషాల ముందు నానబెట్టేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు చివర్లో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత లైట్గా పల్చిస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది అంత బాగుండదండి. కాబట్టి ఇలా ఒకసారి పల్సిచ్చి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పాతకాలం పద్ధతిలో పచ్చడి రెడీ అయిపోయింది. ఆకలిగా ఉండి టైం తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.